ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెద్ద శూన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకుందుకు మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షురాలు శంకర పద్మశ్రీ గారు. మేడం నమస్తే మేడం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు షర్మిల గారిని మొట్టమొదటిగా స్వాగతించింది మీరే. వెల్కమ్ చెప్పారు, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. కార్యకర్తలకి భుజం తట్టి నేను ఉన్నాను అనే భరోసా కోరుకుంటా ఉన్నారు. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. షర్మిలారెడ్డి గారు 3 నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆ వచ్చిన టైంలో కూడా చుట్టూతా ఒక వలయం ఉంటుంది, బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆమె టైం కేటాయించాలి అని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె స్వయంగా ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరంట. నేనైతే చేయను అనుకోండి, అంత అవసరం పడలేదు నాకు. ఎవరన్నా మాట్లాడమంటే నేను ఇంతకుముందు ఎలక్షన్స్ వరకు కూడా ట్రై చేశాను, ఆవిడెప్పుడు ఫోన్ అందుబాటులోకి రాలేదు. ఆ ఉన్న నెంబర్లు కూడా పిఏల దగ్గర, పిఆర్ఓల దగ్గర, ఇంకెవరో సిబ్బంది దగ్గర ఉంటాయి పక్కన బౌన్సర్ల దగ్గర. వాళ్ళు ఫోన్ ఎత్తి మేడం గారు బిజీగా ఉన్నారంటాం, మేడం గారు యుఎస్ వెళ్ళారంటాం, మేడం గారు సింగపూర్లో ఉన్నారంటాం, మేడం గారు హైదరాబాద్లో ఉన్నారంటాం, మేడం గారు బెంగళూరులో ఉన్నారంటాం. ఇవే సమాధానాలు విని విని విసుగొచ్చేసింది అందరికీ. షర్మిలమ్మ, మీరు కావాలని కోరుకున్నాం, రాజన్న బిడ్డగా మిమ్మల్ని ఆహ్వానించాం, గుండెల్లో పెట్టుకున్నాం. ప్రజలు కూడా ఎంతో ఆశించారు మీ నుంచి. ఈ రోజున మహిళలు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం పైన యుద్ధమే చేశాం, మళ్ళీ అదే పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చినాయి. మీరు రండమ్మా, మాతో పాటు కలిసి అందరం కలిసి మహిళలకి రక్షణ కల్పించే దిశగా, మహిళలకి అండగా ఉండే దిశగా ఒక కార్యాచరణ రూపొందించి ఫైట్ చేద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అసలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆవిడ మీద ఎవరన్నా ఆరోపిస్తే ఖండిస్తున్నటువంటి ముందు వరుసలో ఉన్నారు మీరు. గతంలో చూస్తే సజ్జల గారి మీద కూడా చిన్న ఒక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అటువంటి పద్మశ్రీ గారికి షర్మిలకి మధ్య ఏం గ్యాప్ వచ్చింది, ఏంటి అసలు ఏం జరుగుతుంది? గతంలో చూస్తే వైజాగ్లో కొంతమంది వ్యతిరేకించారు, షర్మిలాని ఈ పిసిసి అధ్యక్షురాలుగా తొలగించాలని చెప్పి అన్నారు. ఇప్పుడు దాంతోపాటుగా కడపలో జరిగిన విషయాన్ని అసలు టోటల్గా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అదే చెప్తున్నాం కదండి, అందరి ఆవేదన ఒక్కటే, అందరిలో ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే. పిసిసి ప్రెసిడెంట్గా ఆమె ఎప్పుడు కూడా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. 30-40 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలు కనీసం పేరు పెట్టి పిలిచే నాదుడే లేడు అని బాధపడతా ఉన్నారు. ఎలక్షన్ టైంలో టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత సరే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మనం ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఫెయిల్ అయ్యామో మనం విశ్లేషణ చేసుకుని ముందుకెళ్దాము, రాహుల్ గాంధీ గారు ఉన్నారు మనకు అండగా అని చెప్పి మాట్లాడుకోవటానికి కూడా ఒక వేదిక లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. అందుకే నేనేంటంటే దీన్ని రాంగ్గా తీసుకుంటున్నారేమో కొంతమంది. అప్పుడు ఆహ్వానించిన దాన్ని ఇప్పుడు కూడా ఒక మహిళగా ఆమె నాయకత్వంలో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆవిడే మమ్మల్ని కుటుంబ సభ్యులుగా పరిగణలోకి తీసుకోవట్లేదు, మాతో మాట్లాడట్లేదు అని చెప్పి బాధపడతా ఉన్నాం. ఆమె ఉండాలి ఇక్కడ. ఆమెతో కలిసి ఆమెని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నిర్ణయం తీసుకున్నారు, మేము స్వాగతించాం కదా, కేసులు కూడా పెట్టించుకున్నాం కదా. ఆమె గురించి మాట్లాడటం వల్ల, ఆమె తరపున మాట్లాడటం వల్ల రోడ్డు మీద కూర్చున్నాను కదండి మండు టెండలో, ఒళ్ళంతా కాలిపోతా ఉన్నా కూడా. నువ్వు కారులో కూర్చున్నావు అమ్మ, ఆ రోజున గన్నవరం నుంచి నిన్ను తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆపేస్తే నువ్వు కారులో కూర్చున్నావు ఏసీ వేసుకుని, నేను రోడ్డు మీద కూర్చున్నాను. షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి నేను గట్టిగా కేకలు వేశాను. మరి అటువంటిది కార్యకర్తలు బాధపడతా ఉంటే, మన నాయకురాలు ఎక్కడ అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేదాన్ని, మోడీ గారి పైన తిరుగుబాటు బావుట, నల్ల బలులతో వెళ్ళాను, నన్ను ఏ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారో మీరందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారి పైన నేను ప్రత్యేక హోదా విభజన హామీలు ఎందుకు అడగవు, ఎందుకు తీసుకురావు అని చెప్పి పోరాటం చేశాను. జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఒక రాక్షసుడితో యుద్ధమే చేశాం. నా పైన 40 పైగా కేసులు పెట్టారు. మరి అటువంటి ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి శంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛ కలిగినటువంటి పార్టీలో ఏఐసిసి పెద్దలకు చెప్పొచ్చాము, పెద్దలు కూడా నీతో మాట్లాడే ప్రయత్నం చేశారు, నువ్వు అందుబాటులో లేవంట. మరి నిన్ను ప్రశ్నించడం తప్ప, మీరు అందుబాటులో ఉండమని అడగటం తప్ప, కార్యకర్తల్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం తప్ప, దీంట్లో తప్పింటూ నాకు అర్థం కావట్లేదు. అంటే కడపలో పాల్గొన్న వారిపైన క్రమశిక్షణ చర్యలు నోటీస్ కూడా జారీ చేశారు, ఎలా స్పందిస్తారు? రాజశేఖర్ రెడ్డి గారితో మేము పాదయాత్ర చేసాం, ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసాం. మేము రాజశేఖర్ రెడ్డి గారితో భోజనం చేసాం.
మాకు షర్మిలారెడ్డి గారు కనపడట్లేదు. మా జిల్లాలో ఒక ఆడపిల్లని బద్వేల్లో అత్యాచారం చేసి తగలబెట్టేశారు. అదేవిధంగా రైతులు పంట నష్టపోయారు. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలకి మేము అనేక సంవత్సరాలుగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసాం. పీసీసీ మెంబర్లుగా, ఏఐసీసీ మెంబర్లుగా ఉన్నవాళ్ళం. ఇప్పటివరకు కూడా మాకు సమావేశాలకి ఆహ్వానం అందట్లేదు. మేము అలాగే నిస్తేజంగా ఉండిపోయాము. మమ్మల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నేను వెళ్ళింది ఎక్కడికి? జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్న ప్రాంతానికి. అమరావతి రాజధాని కోసం నేను ఫైట్ చేయలేదా? అట్లాగే నేను కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే తప్ప, మన బిడ్డల కోసం మాట్లాడితే తప్ప, అక్కడికి ఒక యువకుడు వచ్చాడు, 20,000 మందికి ఉద్యోగాలు లేకుండా మేము అల్లాడిపోతా ఉన్నాము, మహానాడు పెట్టుకుని ఇక్కడ విందు భోజనాలు చేశారు, 10 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు. 11 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు రాలేదు. కూటమి ప్రభుత్వం 2014లో శంకుస్థాపన చేసింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళిద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు, మాకు దిక్కేంటి అని చెప్పి కడప వాసులు అడుగుతూ ఉన్నారు. మరి రాష్ట్రం అంతా తిరిగి ఇన్ని సమస్యల మీద ఫైట్ చేసేదాన్ని అక్కడికి వెళ్ళటం మాత్రమే నిషేధమా? ఎవరు చెప్పారు? ఎక్కడ రాసుంది? ఏ రాజ్యాంగంలో రాసుంది? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆంక్షలతో ఏదన్నా నివేదికలు ఏమన్నా రిలీజ్ చేసిందా? నన్ను ఎప్పుడు ఎవరు ఆపలేదే. రఘువీరారెడ్డి గారు అప్పటి నుంచి కూడా నేను పనిచేస్తూ ఉన్నాను కదా. నాకు అర్హత ఉందా లేదా? కార్యకర్తలు అమ్మ ఒక్క మాట వినండి మా గురించి అంటే ఆవేదన చెందుతూ ఉంటే వెళ్ళాను. తప్పే ఉంది దాంట్లో? దానికి ఎవరో తాగబోతులను పంపించి జై షర్మిలమ్మ అంటే వాళ్ళందరూ ఏమన్నారు? జై కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు అన్నారు. అక్కడ కడప సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తికి కూడా మీరు షోకాజ్ నోటీస్ పంపించి యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంట. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా జై కాంగ్రెస్ అన్నారు. ఇందులో డెరగేటరీ కమెంట్స్ అంటే అర్థం తెలుసా? అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరంగా మాట్లాడినవి డెరగేటరీ కమెంట్స్ అండి. ఈ రోజున సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడే, కృష్ణరాజు మాట్లాడాడే, అదేవిధంగా వైసీపీ నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చండాలంగా ఆడవాళ్ళని అపహాస్యం చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారే, అవి డెరగేటరీ కమెంట్స్ అంటే. ఆ మాటలు ఎవరు మాట్లాడలా. జై కాంగ్రెస్ అంటాం తప్ప, జెండా పట్టుకోవటం తప్ప, రాహుల్ గాంధీ గారిని నాయకత్వంలో పనిచేయాలనుకోవటం తప్ప, ఇదేనా మన నాయకుడు మనకు చెప్పింది? భారతదేశం అంతా నడిచి దడవ మొత్తం చెప్పాడు అంటే మనం భయపెడుతున్నామా కార్యకర్తల్ని? రాహుల్ గాంధీ గారు భయపడమని చెప్పలా, ధైర్యంగా ఉండమని చెప్పారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఎంతమంది ఉన్నారు అని కాదు, ఆ సమస్య దగ్గరికి వెళ్ళామా, ప్రజల పక్షాన మాట్లాడామా, ప్రజలకు అండగా ఉండటమే ఇంపార్టెంట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారి సందేశం. దాన్నే మేము చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ అందుబాటులో లేదంటున్నారు, పీసీసీ ప్రెసిడెంట్ అందుబాటులో లేదంటున్నారు. అంటే మీరు వచ్చేవరకు ఆ సమస్య అలానే ఉండాలా? ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చే నష్టం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగానే వెళ్ళాం కదా. దీంట్లో నేరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి తొత్తుగా మారిందంటారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అక్కడ కడపలో కానీ వైజాగ్లో కానీ ఏ జిల్లాకి వెళ్ళినా అందరూ అదే చెప్తా ఉన్నారండి. మేడం మాకు ఇది అక్క ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. అందరూ కూడా షర్మిలారెడ్డి గారు ఏంటో కూటమికి అనుకూలంగా ఉంటుందంట. ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్గా వ్యక్తిగతంగా రాసినటువంటి లేఖను కూడా టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో రిలీజ్ చేశారు. అంటే ఈవిడ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుందంట. అదేవిధంగా వ్యక్తిగత విషయాలు ఎక్కువ మాట్లాడుతుంది, కుటుంబ కలహాలు మాట్లాడుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు, బలోపేతం చేయట్లేదు. అదేవిధంగా ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారని వాళ్ళు మాకు చెప్పారు. దీన్ని ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. నేనైనా షర్మిల గారైనా ఇంకెవరైనా కార్యకర్తల మనోభావాలు మనకు తెలియజేసినప్పుడు దాన్ని సరి చేసుకుని, లేదు నేను అటువంటి దాన్ని కాదు, నేను ప్రజా సమస్యలపైన ఫైట్ చేస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పి మాట్లాడాల్సింది పోయి వాళ్ళ ఆవేదన తెలియజేసిన వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఏంటండి? వాళ్ళు బూతులు తిట్టలేదుగా. నువ్వు ఈ బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టు. అంటే ఇదే విషయాన్ని కూడా వైసీపీ నాయకులు రోజా గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేది కూటమికి సపోర్ట్గా మాట్లాడుతుందా, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని? దానికే కదండి మేమందరం బాధపడతా ఉన్నాం. చెప్పలేకపోతున్నాను. నాకు నోరు నొప్పి కూడా వస్తుంది. వైసీపీ నేతలే కాదు, టీడీపీ నేతలే స్వయంగా చెప్తున్నారు, మా దగ్గర నుంచి ప్యాకేజీ వెళ్తుంది, మా స్క్రిప్ట్ వెళ్తుంది, దాన్ని బట్టి మాట్లాడుతూ ఉందని. లేకపోతే టీడీపీకి చెందినటువంటి అనుకూలంగా వ్యవహరించేటువంటి న్యూస్ పేపర్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పేరుతో జగన్మోహన్ రెడ్డిని తిట్టింది మాత్రమే వస్తుంది కదా ఫ్రంట్ పేజీలో.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించి ఎందుకు రావట్లేదు? నిన్న చూడండి మీరు, ఆవిడ జిల్లాల వారీగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టింది. నేను కడప వెళ్ళాను కదా, కడప స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇదే అన్ని న్యూస్ పేపర్లలో కూడా నేను ప్రభుత్వాలను ప్రశ్నించింది వచ్చింది. మరి నిన్న మీడియా మొత్తం కూడా మీరు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, రోజాని తిట్టిని మాత్రం ఎందుకు వచ్చినాయి? ఏంటిది? ఏం జరుగుతూ ఉంది? ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, కార్యకర్తల మనోభావాలని మనుగడలోకి తీసుకుని గౌరవించి నడుచుకోవాలి. అంతా రెండు పార్టీల మధ్య డ్రామా జరుగుతుందంటారా? నాకు తెలియదు సార్, నిజం చెప్పాలంటే నాకు అనవసరం ఇవన్నీ. నేను రాహుల్ గాంధీ గారికి సైనికులలాగా పనిచేయదలుచుకున్నాను. నాలాగానే లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము దేనిని లెక్క చేయం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవటం లక్ష్యంగా అందరం కలిసి కుటుంబ సభ్యులుగా ముందుకెళ్దామని కోరుకుంటా ఉన్నారు. దానిలో మాత్రమే నేను భాగస్వామిరాలిని. ఇంతకు మించి నేను ఒక్క మాట కూడా ఎక్కువ తక్కువలుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకోండి. ఎందుకంటే నేను ఎంత క్రమశిక్షణ నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తనో, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మగాడు కూడా నడవలేదు. మరి ఒక్క రోజు కూడా పడుకోకుండా కూర్చోకుండా నడిచాను కదా. ఇంకా నా క్రమశిక్షణ గురించి, నా నిబద్ధతను గురించి ప్రశ్నించే హక్కు ఎవరికన్నా ఉంటుందంటారా? క్రమశిక్షణ అంటే మీ మీద ఒక కొత్త గాసిప్ అని స్టార్ట్ చేశారు. శంకర పద్మశ్రీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మా పార్టీకి తనకు సంబంధం లేదు, తను ఒక బ్యాచ్ని కూడగడుతూ పార్టీలో ఒక గ్రూప్ తయారు చేస్తాననేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? నిజంగా శంకర పద్మశ్రీకి అంతుందా? రాష్ట్రం అంతా ఒక వర్గం ఉందా? తెలియదు నాకు. నేనైతే రాహుల్ గాంధీ గారి వర్గం అండి. ఇదిగోండి, రీసెంట్గా అహ్మదాబాద్లో ఏఐసిసి ప్లేనరీ జరిగింది. ఏఐసిసి మెంబర్గా నేను ఇదిగో నా సభ్యత్వ రుసుము కూడా పే చేసుకుని పాల్గొన్నాను, వచ్చాను. నాకేదన్నా వివరణ అడగాలి అంటే ఏఐసిసి పెద్దలు అడుగుతారు, నన్ను సస్పెండ్ చేయాలి అంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. అయినా సరే నేను భయపడను. ఒకవేళ నిజంగానే నా మీద క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే ఈ ఫోటో డరో మత్ ఇది నా మెళ్ళలో వేసుకుని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటాను. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటానికే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి దేనికి లెక్క చేయను, భయపడను. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. అందుకే కదా ఇన్ని సమావేశాలు జరుగుతున్నాయి, ఇంత కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మీడియాలో అంతా కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం. అన్ని వర్గాలని కూడా కాపాడేది, ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచేది, సమగ్రతను కాపాడేది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది కావాలి అని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అస్సలు స్వార్థం అనేదే లేనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలే కాదండి, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడినా చెప్తారు, ఏ జిల్లాకి వెళ్ళినా చెప్తారు. నన్ను చూడగానే అందరూ ఆపి అమ్మ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అంట. భారత్ జోడో యాత్రలో మనం అందరం చూడలా, ఎంతమంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఆయన్ని కౌగులించుకుని ఆశీర్వదించి మాకు అండగా ఉండయా అని చెప్పి అడగటం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ ప్రభావం మనపైన చాలా ఎక్కువగా ఉంది. వైసీపీ ఫెయిల్ అయింది, అయిపోయింది. ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడు జగన్మోహన్ రెడ్డి, అవకాశం ఇచ్చారు, ఆయనకు అయిపోయింది, ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకేదో చేస్తానంది కాబట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. 1 సంవత్సరంలోనే వీళ్ళ భాగోతం తెలిసిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకురాలు అందుబాటులో ఉంటే అందరూ వస్తారు. మనం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుద్ది. అసలు 2029లో కేంద్రంలోనే కాదండి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా చేపట్టినటువంటి ఎవరైతే ఉన్నారో షర్మిల కార్యకర్తల సమస్యలు పట్టించుకోవాలి, పార్టీల నాయకులకి సమన్వయంతో ముందుకెళ్లాలా. పార్టీలో మేమంతా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప వీటిలో ఎవరికి మా పార్టీ ఎవరికి విభేదాలు అలాంటిది ఏం చెప్పి కూడా శంకర పద్మశ్రీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.